నిజాం పాలనలో 82,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం అనేటువంటిది హైదరాబాద్ ఉండేది. అటువంటి హైదరాబాద్ అంటే అప్పుడు కొంత కర్ణాటకలోనూ కొంత మహారాష్ట్రలో వాటిలో కూడా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో విలీనమైన తర్వాత దాదాపుగా నిజాం నవాబు భూములన్నీ కూడా మొత్తం టోటల్గా ఇంచుమించు టోటల్గా ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. అంటే చెప్పాలంటే యావత్తు భారతదేశంలోనే ప్రభుత్వ భూములు ఈ మన ప్రభుత్వానికి ఉన్నంత స్థాయిలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి లేవు అనేటువంటిది నిర్వివాదాంశం. అయితే దీంట్లో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పటి పాలనలో సర్ఫియేకాస్ భూములు అని ఇలా చాలా రకాలుగా అయినటువంటి భూములు ఉండేయండి. అంటే జాగీరులు, ఇనాములు, సర్ఫియేకాసు, వాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉండేవి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రమక్రమంగా హైదరాబాద్ విస్తీర్ణం చెందుతూ వచ్చింది, అర్బనైజేషన్ పెరిగింది. చాలా భూములు ఇనాం భూముల కింద ఇచ్చారు. భూదానోద్యమంలో భూములు పంచినటువంటి పరిస్థితి, తర్వాత వీళ్ళకి సైనికులకి ఇచ్చినటువంటి భూములు కానీ ఆ పాలనలో ఉన్నప్పుడు కొంతమందికి కాంపన్సేషన్ కింద భూములు ఇచ్చారు. ఇవన్నీ కాలక్రమంలో వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముకున్న తర్వాత 2 తరాలు 3 తరాల తర్వాత ఉన్నటువంటి ఈ భూములు మీవి కాదని చెప్పానంటే అసలు ఎంత గందరగోళ పరిస్థితి అంటే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ఈ పరిధులు ఇవన్నీ కూడా రోజు రోజుకి విస్తీర్ణం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆ భూములు అనేటువంటి ఉన్నప్పుడు దానికి ఒక రెగ్యులరైజేషన్ అనేటువంటిది మీరే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి భూముల్ని మరి ఎందుకు మీరు స్టాంప్ డ్యూటీ కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్ పేరుతో, ఎందుకు హౌస్ ట్యాక్స్ వేశారు, ఎందుకు కరెంటు కనెక్షన్ ఇచ్చి డబ్బులు కట్టించుకున్నారు, ఎందుకు నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇన్ని రకాలుగా మీరు ఆ డబ్బులంతా కూడా వసూలు చేస్తున్నారు అంటేనే ప్రభుత్వమే కదా వసూలు చేస్తూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన మీరు అవన్నీ వసూలు చేసినప్పుడు మీరు కదా అక్కడ ఏదైనా గందరగోళం జరిగితే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. దానికి బాధితులుగా ఆ ఓనర్స్ని, ఆ ల్యాండ్ ఓనర్స్ని, హౌస్ ఓనర్స్ని, ప్లాట్ ఓనర్స్ని వాళ్ళని ఎలా మీరు జవాబుదారీ అని చెప్పానంటారు? ఇది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఏమైనా ఉందంటారా? ఎస్, అటవీ భూమి, సాగు భూమి, చెరువులు, కాలువలు వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఒక సర్వే అనేటువంటిది మీరు నిర్వహించాలి. మీరు నిర్వహించిన తర్వాత అందులో మిగతావన్నీ కూడా ఒమిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేమీ లేకుండా అసలు సర్వే ప్రాపర్గా లేకుండా ఇదంతా కూడా ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా మాదే అని అంటే ఎవరికి చెప్పుకోవాలి? గోడు చెప్పండి కుమ్మినేని గారు. అంటే నిజానికి ఈ యాక్ట్ ఎవరు కూడా మొదట చేర్చినప్పుడు కానీ 1905 కానీ 1908 కానీ 1935లో కానీ ఈ యాక్ట్లో ఈ 22 అనేది 22A అనేది లేదు. 22 ఉంది కానీ 22A అనేది లేదు. 1999లో మొదటిసారిగా ఆ 22A అనే దాన్ని చేర్చి సో ప్రభుత్వ భూముల్ని రక్షించాలి అనే ఉద్దేశంతో, అలాగే అసైన్ ల్యాండ్స్, వర్క్ ల్యాండ్స్ వీటన్నిటి మీద కంట్రోల్ రక్షణ నిమిత్తం పెట్టారు. అయితే ఆ యాక్ట్ని కోర్టు అస్పష్టంగా ఉంది. ప్రజా విధానానికి వ్యతిరేక పత్రాలన్న పదానికి కోర్టు అస్పష్టంగా ఉందని చెప్పి కోర్టు వేసింది. తర్వాత 2007లో దీనికి సంబంధించినటువంటి యాక్ట్ 2022A అనే దానికి మరొకసారి ప్రయత్నం జరిగింది. అయితే ఆ తర్వాత ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్స్లో కట్టుకున్న ఇళ్లకి రెగ్యులరైజేషన్ చేస్తాయి. మళ్ళీ తర్వాత ఈ గందరగోళం ఎందుకు వచ్చింది? ఈ గందరగోళం ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పత్రిక పేరు పనిపెట్టుకుని చెప్పినట్టు కాకుండా పనిపెట్టుకుని వాళ్ళ మీద కాకుండా నేను చూసిన హెడ్డింగ్ చూడండి, నిషేధిత జాబితాలో మహానగరం. కొంచెం జూమ్ చేయండి. ఇది నిషేధిత జాబితాలో మహానగరం అంటే ఏంటి? మొత్తం హైదరాబాదు, మల్కాజ్గిరి, మేడ్చల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఒక నిషేధిత జాబితాలో మహానగరం అని పెట్టి దాంట్లో రాసిన వివరాలు చూస్తే భయం వేస్తుంది. ఎట్లా చూడండి, పంజాగుట్ నుంచి బంజారా హిల్స్, కృష్ణనగర్, యూసఫ్గూడ ఇలా అనేక జూబ్లీహిల్స్ అనేక ప్రాంతాలు కానీ, లేదు మేడ్చల్ వీటిల్లో కొన్ని ప్రాంతాలు కానీ అవన్నీ చదువుతూ ఉంటే టైం చాలా అవుతుంది. కాబట్టి అసలు ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం అడ్రస్ చేయాలి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి లేదు సత్వరమే దాని పరిష్కారం చూస్తామన్నారు. మంచిదే. చూడండి, ఇవాళ ఇంకో హెడ్డింగ్, మా ఇల్లు భద్రమేనా?
మా ఇల్లు భద్రమేనా అనేసరికి ఒక్కసారి వణుకు పుడుతుంది కదా జీవితం. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత మరణించేంత వరకు ఎక్కడో ఇంట్లో ఉండాలి కదా. మరి ఆ భూమి కొనుక్కుని ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముతానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. మొదటి నుంచి అది 22A జాబితాలో ఉండుంటే రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళకి ఆ సమాచారం ఉండి వాళ్ళు ఆపితే అసలు ఈ గొడవే లేదు. కానీ అప్పుడు ఎందుకు అలౌ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇక ప్రముఖ మేధావి తర్వాత RTI కమిషనర్గా పనిచేసిన శ్రీ మాడపూడి శ్రీధర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు, భూముల నిషేధిత జాబితాతో చిక్కులు అని చెప్పి. దాంట్లో ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అదేమిటంటే 20 ఏళ్ల క్రితం ఒక ఆయన భూమి కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారట. ఇల్లు కట్టుకుని తర్వాత ఇప్పుడు ఏదో అవసరం అమ్మకానికి వెళ్తే, అమ్ముదామని వెళ్తే రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇంకో విశేషం ఏంటంటే దాంట్లోనే ఉంది, HMDA అమ్మినా లేదా ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మినటువంటి భూములకి కూడా ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందట. మరి ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు కేసీఆర్ గారు చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు. సో అప్పుడప్పుడు ఆయా ఇష్యూస్లో వచ్చినప్పటికి కూడా కొన్ని పర్పస్లు ఉన్నాయి. పర్పస్ఫుల్గా ఈ ప్రభుత్వ భూముల్ని రక్షించాలనే ఉద్దేశంతో చేస్తే దాన్ని నేను తప్పు పట్టక్కర్లా, చెరువులు కుంటల్ని రక్షించాలని చేస్తే తప్పు పట్టక్కర్లా. కానీ ఇక హైదరాబాద్ మహానగరం విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది కబ్జాదారులనండి, ఇంకోళ్ళనండి, వాళ్ళు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారో లేకపోతే ఏం చేశారో, నకిలీ పత్రాలు సృష్టించారో అని మనకి మామూలు వాళ్ళకి ఏం తెలుస్తే ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళు ఈ పవర్ ఆఫ్ అటార్నీ పేరు మీద ఏదో రకంగా ఇచ్చి కొనుక్కున్నప్పుడు ప్రభుత్వాలు ఏమి అడ్డం పట్ల, వద్దు ఇక్కడ ఎవరు కొనొద్దని చెప్పి ప్రొటెక్షన్ వాళ్ళు అక్కడ చేయలే. కానీ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కొన్ని చోట్ల అయితే రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తిరిగి 2 సార్లు 3 సార్లు అమ్మిన తర్వాత 4వ వ్యక్తి అమ్మకానికి వెళ్తే, ఉదాహరణకి ఉప్పల్లో అనుకుంటా శ్రీధర్ గారు రాశారు, ఉప్పల్లో అలాంటి సమస్య వచ్చిందంట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళలో కొందరు జర్నలిస్టులు కూడా 40 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొని, అపార్ట్మెంట్ కొని ఇప్పుడు అక్కడికి రిజిస్ట్రేషన్కి వెళ్తే కుదరదన్నారట. కొన్నిసార్లు బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, కొన్నిసార్లు కొంత ఖర్చు పెట్టిన తర్వాత బ్యాంకులు లోన్లు ఇవ్వాలి. సో ఇటువంటి వాటికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురాకపోతే ఇది చాలా అలజడి కలిగిస్తుంది. భూమికిను ఒక వ్యక్తికి ఉన్న అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. అది దాన్ని మనం గబాలన కొట్టేయడానికి ఉండదు, తీసేయడానికి ఉండదు. ప్రభుత్వాలు కొన్నిసార్లు కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఉదాహరణకి నా గుర్తు రాజశేఖర రెడ్డి గారి టైంలో అనుకుంటా ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నిటినీ రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఆయన తీసుకొచ్చారు. తర్వాత కానీ అంత ముందు కానీ కొన్ని సందర్భాల్లో తీసుకొచ్చారు. అలాగే అపార్ట్మెంట్స్ అనాథరైజ్డ్ గా కట్టినటువంటి BRS ఇచ్చారు. సో అలా ఎందుకు అసలు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అని వాళ్ళే చెప్పారు, మళ్ళీ అక్కడ వేసిన తర్వాత వాళ్ళే రెగ్యులరైజ్ చేశారు. అట్లాగే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా దీన్ని మార్చుకోవాలని ఉందా, లేక అసలు నిజానికి చిత్తశుద్ధితోటి చేశారా, లేక కనపడి అన్ని 22A చేర్చారా? ఎప్పటి నుంచి చేర్చారు? తహసీల్దార్ గారు చేశారా, కలెక్టర్ గారు చేశారా? ఇవన్నీ కూడా మా ఓటు వాళ్ళు ఇప్పుడు ఉదాహరణతోటి చెప్పలేం. కానీ వచ్చిన వార్తల ఆధారంగా ఇవన్నీ చూస్తే కొంచెం ఇప్పుడు ఉదాహరణకి ఏపీలో చూడండి, ఏపీలో కూడా ఈ సమస్య ఉంది. 22A కొన్ని లక్షల ఎకరాలు ఇట్లా ఉందట. సెంటర్ ఫర్ లిబర్టీ పేరు మీద మాజీ DGP గారు ఏవి వెంకటేశ్వర గారు వీళ్ళంతా కూడా దాని మీద ఉద్యమమే చేస్తున్నారు. నిన్న అక్కడ విశాఖపట్నం అక్కడికి వెళ్ళి విజయనగరం కూడా వెళ్ళి ఒక పెద్ద సదస్సు పెట్టారు. అనేక చోట్ల సదస్సులు పెడతారు. ఇక్కడ హైదరాబాద్లో విజయబాబు గారు లేదా మరికొందరు దీని మీద యాక్టివ్గా పనిచేస్తున్నారు. 99 TV అనండి, ఇంకా నమస్తే తెలంగాణ దీంట్లో రాస్తే దాంట్లో ఒక చోట రాశారు, నమస్తే తెలంగాణకి అనేక మంది బాధితులు అక్కడికి వెళ్తున్నారట. వీరు విజయబాబు గారు ప్రోగ్రాం పెడితే ఇక్కడికి వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు అంటే లక్షలు ఖర్చు పెట్టి ఒక్కసారి ఖర్చు పెట్టిన తర్వాత ఒక్కసారి దాన్ని ఏదైనా కూల్చేసినా లేకపోతే వెనక్కి తీసేసుకుంటే ఆ మనిషి బాధ ఎట్లా ఉంటుంది, ఆ కుటుంబం ఏమవ్వాలి, రోడ్డును పడిపోతే ఏం చేయాలి? అది ప్రభుత్వాలు ప్రజల్ని రక్షించడానికి ఉండాలి తప్ప రోడ్డును వేయడానికి కాదు కదా. ఇక్కడ హైడ్రా అనేది కూడా వచ్చినప్పుడు అదే సమస్య ఉంది. హైడ్రా తీసుకురావడాన్ని ఎవరు పెద్ద ఆక్షేపించలేదు, చెరువులు ఇవన్నీ ఉంటాయని. కానీ ఆ హైడ్రా వారు ఏం చేశారు, ఈ ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కూల్చేశారు, విల్లాలు కూల్చేశారు. వాళ్ళంతా నెత్తినోరు మొత్తుకునే పరిస్థితి వచ్చింది. ఒక చిన్నారి పాప నా పుస్తకాలు కూడా తీసుకొనివ్వలేదు అనేటువంటి చెప్పిన వీడియో
అసలు ఎన్ని లక్షల మంది చూసుంటారో, ఎంతమంది బాధపడి ఉంటారు. సో ఇక్కడ ఉద్దేశం మంచిదే అయినప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్లో తేడా వస్తే వచ్చే పరిణామ క్రమం ఆ రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను రక్షించుండొచ్చు, మనమేమి దాన్ని పూర్తిగా తప్పుపట్టడానికి లేదు. కానీ హైకోర్టును కూడా ధిక్కరిస్తున్నారని సమాచారం వస్తుంది కదా. సో ఈ పరిస్థితులన్నింటినీ గమనంలో తీసుకున్న తర్వాత హైదరాబాద్కు సంబంధించి నిర్దిష్టమైన విధానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అని కృష్ణనగర్లో నాకు అప్పటి నుంచి కూడా అనేవాళ్ళు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందట, లేకపోతే నిజాం ల్యాండ్ అంట, అయినా అమ్మేశారు, అమ్మేవాళ్ళు అమ్మారు, కొనేవాళ్ళు కొన్నారని. ఇప్పుడు వాళ్ళందరినీ ఇది మీది కాదు, కొంత మరి ప్రైవేట్ భూమి రిజిస్ట్రేషన్ ఇబ్బంది 22 ఇష్యూ లేకపోతే గొడవ లేదు, సంతోషం, ఎవరికి ఇబ్బంది లేదు, అది అయిందేదో అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఏరియాలు దాంట్లో కొంత ఏరియా ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు కదా, ఒక 10వ నెంబర్ సర్వే అనుకుందాం. 10వ నెంబర్ సర్వేలో ఒక మూల ఎక్కడన్నా నిషేధ జాబితాలో భాగంగా ఉంటే మొత్తం 10వ నెంబర్ సర్వేలో ఉన్న ఎకరాల భూమి కానీ ఇల్లు కానీ అన్నీ కూడా దాంట్లో కలిసిపోతే ఈ మొత్తం అందరికీ ఇప్పుడు జరుగుతున్న